కర్మఫలాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు, అందరూ అనుభవించాల్సిందే అని చెప్తారు కదా. ఇదే సిద్ధాంతం భీష్ముడికి కూడా వర్తించిందా? భీష్ముడు కూడా కర్మఫలాన్ని అనుభవించాడా? తప్పకుండా వర్తించింది. భీష్ముడికి కూడా కర్మఫలం ఎవరైనా అనుభవించవలసిందే అనేది అది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రామావతారం ఎత్తినా కృష్ణావతారం ఎత్తినా ఆయన కర్మఫలం అనుభవించాడు. లేకపోతే ఆయన తలుచుకుంటే మళ్ళీ అడవికి వెళ్ళటం ఎందుకు, సీతను ఎత్తుకుపోతే ఎక్కడికి పోయిందో తెలియకుండా వెతకటం ఎందుకు, ఇవన్నీ వంతెనలు కట్టడం ఇవన్నీ ఎందుకు? ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అయితే మొత్తం కథ అంతా అయిపోయింది. అట్లాగే కృష్ణుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అయితే జైల్లో పుట్టడం ఎందుకు, చీకట్లో ఇంకో ఇంట్లోకి వెళ్ళి ఎక్కడో పెట్టడం ఎందుకు, ఇవన్నీ చేసి చివరికి ఎక్కడ దిక్కుముక్కు లేకుండా కాలికి బాణం తగిలి ఈ జన్మలో వాళ్ళు చేసినటువంటి వాటిని అనుభవించవలసిన అవసరం ఉన్నది. అట్లాగే భీష్ముడు కూడా వసువులలో ఒకడు. ఆ వసువుల్లో ఒకడిలో ఆయన చేసినటువంటి ఒక పొరపాటు పనికి ఆయనకి శాపం వచ్చింది. ఆ శాపం వలన ఇక్కడ ఆయన మనిషిగా ఈ భీష్మ జన్మ ఎత్తాడు. ఈ ఎత్తినందువలన ఆయన చేసినటువంటి పుణ్యమేమో తండ్రి మాట కోసమని ఆయన పెళ్లి చేసుకోకుండా ఇవన్నీ చేయటం వలన ఆ తండ్రి ఆజ్ఞను పాటించిన కారణంగా ఆయనకి చాలా పుణ్యం వచ్చింది. కానీ అక్కడ వసువుగా ఉండి ఒక చేసినటువంటి ఒక పొరపాటు వలన మానవ జన్మ వచ్చింది. దీని కారణంగా ఆయనకి తండ్రి ఇచ్చినటువంటి వరం కూడా ఉంది, ఇచ్ఛామరణం. మన ఎవరికి లేదేది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవచ్చు. అటువంటిది ఆయనకి లభించింది. కాబట్టి ఆయన అంపశయ్య మీద అన్ని రోజుల పాటు, అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వచ్చే వరకు కొన్ని రోజులు, ఒక 20-30 రోజులు ఆయన చాలా కష్టపడ్డాడు. అంటే ఇనప ముళ్ళ మీద పడుకొని ఉన్నాడు. ఆ పడుకొని ఉన్నటువంటి వాడు ఆ గాయాలు, నొప్పులు, బాధలు, మంచినీళ్ళు, ఆహారం ఏమీ లేకుండా తెలివిగానే ఉన్నాడు. మళ్ళీ ఇట్లా ఉండి బోళ్ళు చెప్పాడు. ధర్మరాజు వచ్చి అన్నో అడిగాడు, శాంతి పర్వం అంతా చెప్పాడు, ఇవన్నీ బోళ్ళు చెప్పాడు. ఇవన్నీ ములుగుచ్చుకునే ఉన్నాయి. ఇన్ని బాణాల మీద పడుకున్నాడు ఆయన. ఇదంతా ఆ కర్మానుభవం కింద, అంటే ఆ రోజు చేసినటువంటి శాపాన్ని, అట్లాగే ఈరోజు ఎదురుకుండా జరుగుతున్నటువంటి దాన్ని చూసి కూడా దుర్యోధనాదులు చేస్తున్నటువంటి వాటిని కూడా ఆయన చూస్తూ ఊరుకున్నాడు. ఆయన తలుచుకుంటే మహాబలవంతుడు, గొప్పవాడు. దుర్యోధనుడిని కేకలేసి నువ్వు ఇట్లా చేస్తే నేను చంపేస్తా అని ఆయన గుడ్లు ఉరవచ్చు. కానీ ఆయన ఉరవల. అంటే సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదేన అవస్థ దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేయుదురు. ఈయన దక్షుడు, సమర్థుడై ఉన్న భీష్ముడు తాతగారై ఉండి అందరూ 10 రోజులు యుద్ధం చేశాడు. అంత వయస్సులో 18 రోజుల యుద్ధంలో 10 రోజులు సైన్యం ఆయన చేతిలో ఉంది. అంతటి భీష్ముడు ఈ పిల్లల్ని చిన్నప్పుడే కేకలేస్తే సరిపోయేది కదా, ఇటువంటి ఇంత వైపరీత్యం జరగకుండా ఉండేది. అందువలన ఆయన ఉపేక్ష చేశాడు. ఆ పిల్లలు వాళ్ళ దారిని వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు అని అనుకుని ఊరుకున్నాడు. అందువలన ఇదంతా చివరికి బాధపడాల్సి వచ్చింది. అయితే ఆయనకి అన్నట్టు నేను అందుకోసం పడలేదు, ఉత్తరాయణం కోసం పడ్డాను అంటాడు. ఆయన పోదలుచుకుంటే ఆ క్షణాన్ని పోవచ్చుగా, ఆయన చేతిలో ఉంది ఆ శక్తి. కానీ ఆయన పొడిగించుకున్నాడు. ఎందుకోసం అంటే ఉత్తరాయణం కోసం. కాబట్టి భీష్ముడు కర్మఫలాన్ని అనుభవించాడా అంటే ఒక రకంగా అనుభవించాడని చెప్పచ్చు. ఎందుకంటే తను ఎదుర్కొన్న ఇంత జరుగుతున్నా చూస్తూ ఊరుకోవటం వలన ఆ పాప ఫలితాన్ని 20 రోజులు అనుభవించాడు. ఇంకొకటి ఆయన ఉత్తరాయణంలో పోదలుచుకున్నాడు కాబట్టి పోగలికి కూడా పోకుండా ఉన్నాడు. ఈ 20 రోజుల్లో బోళ్ళు చెప్పాడు ధర్మరాజాదులకు. కాబట్టి వీటన్నిటి కోసం ఉన్నాడు. కనుక ఇవన్నీ ఆయన అనుకున్నట్టుగా జరిగినట్టుగాను కర్మఫలాన్ని అనుభవించినట్టుగా 2 విధాల సమన్వయం చేయవచ్చు. కాబట్టి మనందరం కూడా
మన చుట్టూ జరిగే అన్యాయాలను అక్రమాలను చూస్తూ ఊరుకోకూడదనే ఒక సందేశాన్ని దీనివల్ల పొందాలి.